హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కీన్వాతో కిచిడి. అసలు కీన్వా అంటే ఏంటి అని చాలామందికి అయితే తెలియదు కదా, తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. యాక్చువల్గా ఇది ఒక ప్లాన్ బేస్డ్ అనమాట. అంటే ఇప్పుడు మనకి బ్రౌన్ రైస్, వైట్ రైస్ ఎలాగో ఇది కూడా అలానే, కాకపోతే చాలామంది ఇదంతా ఇష్టపడరండి. బట్ దీనివల్లే రైస్ కన్నా, బ్రౌన్ రైస్ కన్నా కూడా చాలా బెనిఫిట్ డయాబెటిక్ పేషెంట్స్కి, ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెంటివిటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇది ఒక డైమండ్ లాంటిది అనమాట. అంత పవర్ఫుల్ అనమాట హెల్త్కి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఇది వండుకునే ముందు ఒక 5-6 సార్లు మంచిగా కడుక్కొని 4 గంటల వరకు నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి మంచిగా మెత్తగా తింటుంటే వేరేలాగా అనిపించదు. బ్రౌన్ రైస్ లాగా కాకుండా ఇది కొంచెం వేరే ఉంటుంది. టేస్ట్ కూడా మనకి ఫ్లేవర్ తెలుస్తుంది. టేస్ట్ అని కాదు, ఫ్లేవర్ తెలుస్తుంది. ప్లెయిన్గా వండుకుంటే మనకి పక్కా ఫ్లేవర్ తెలుస్తుంది. ఇలా కిచిడి లాగా, రైస్ లాగా చేసుకుంటే ఏంటంటే కొంచెం ఫ్లేవర్ తెలియదు. అలవాటు చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా చేసుకోవడం వల్ల ఫస్ట్ టైం తింటున్న వాళ్ళకి కొంచెం రెగ్యులర్గా అలవాటు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అయితే ఇలా చేస్తున్నాను. ఈ కీన్వాలో మనకి గట్ ఫ్రీ అండ్ ప్రోటీన్ కంటెంట్ చాలా బాగుంటుంది. ఇందులో ప్రోటీన్స్ అనేవి మంచిగా ఉంటుంది. రిచ్ ఇన్ ఫైబర్ అనమాట. ఎవరైతే డైట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ కీన్వా చాలా యూజ్ అవుతుంది. కొందరు రైస్ అండ్ కీన్వా మిక్స్ చేసి వండుకుంటారు, కొందరు ప్లెయిన్గా వండుకుంటారు. సో నేనైతే ఇలా కొంచెం కిచిడి టైప్గా చేస్తున్నా. మీ ఇష్టం, మీరు ప్లెయిన్గా అయినా వండుకోవచ్చు, లేదా ఇలా రైస్ లాగా కూడా చేసుకోవచ్చు. బట్ కొంచెం ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి స్టార్టింగ్ అలవాటు పడడానికి కొంచెం ఈజీగా ఉంటుందని మాత్రమే ఇలా చేస్తున్నాను. 1 కప్పు కీన్వాకి 2 కప్పుల వాటర్ అయితే పోసుకోవాలి. ఈ కీన్వా నార్మల్ రైస్ కంటే కూడా చాలా టైం టేకింగ్ అనమాట. అంటే మనకి 15 నిమిషాలు 20 నిమిషాల్లో అన్నం అయితే ఉడికిపోతుంది, కానీ ఇది అంత ఈజీగా ఉడకదు, కొంచెం టైం తీసుకుంటుంది. ఇది మనకి బయట స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది, లేదంటే మీరు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేయొచ్చు, ఈజీగానే అవైలబుల్ ఉంటుంది. మనకి చాలా బెనిఫిట్, మిల్లెట్స్ లాగానే ఉంటుంది చూడ్డానికి, బట్ టేస్ట్ కొంచెం తింటుంటే ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది. ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. అరౌండ్ 1 kgది మనకి 200 వరకు వచ్చేస్తుంది అనమాట. ప్రాసెస్లోకి వస్తే ఈ టమాటో ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కీన్వా వేసి 2 విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఆర్గానిక్ ఇండియా వాళ్ళ బ్రాండ్ కీన్వా అయితే యూజ్ చేస్తున్నాను. నాకు ఇది 266 రూపీస్ పడిందండి. వాళ్ళ వెబ్సైట్లో కూడా మనం వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను వ్లాగ్ పెట్టిన వెంబడే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఒకసారి అలవాటు అయిందంటే మెల్లిమెల్లిగా మనం రైస్ ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేయొచ్చు అనమాట. ఇంత కష్టపడి రికార్డ్ చేసుకున్నందుకు కనీసం ఒక సబ్స్క్రైబో లేదా ఒక లైకో చేసి ఫాలో అవ్వచ్చు కదండి. నాకు తెలిసి మీరు ఇలా అనుకోవచ్చు, ఈమె గురించి ఏం తెలిసిన సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకు సపోర్ట్ చేయాలని మీకు అనిపించవచ్చు. ఇంకొంచెం మంచి రెసిపీస్ అప్లోడ్ చేయడానికి అదొక ధైర్యంలా ఉంటుందండి. అదొక సపోర్ట్ లాగా నేను అనుకొని ఇంకా వీడియోస్ మంచిగా రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. చాలామంది చూసి అలాగే వదిలేస్తున్నారు. పోనీ లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ అయినా చేయొచ్చు కదా. రెండు విజిల్ల తర్వాత అయితే ఓపెన్. అంతేనండి, మన సింపుల్ ఈజీ టేస్టీ కీన్వా అయితే రెడీ అయిపోయింది.